హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వామన్య వ్లాగ్స్. ఇవాళ అయితే నేను కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కాకరకాయ కొంతమంది మేమైతే కాకరకాయ అంటామండి, కొంతమంది అయితే బోడ కాకరకాయ అంటారు. ఇవి చాలా హెల్త్కి మంచిదండి, చేదు అస్సలే ఉండవన్నమాట. ఇలా ఈ కాయల్లో చిన్న కాయల్లా ఉంటాయి. వీటిని అయితే ఫస్ట్ పైన ఇలాగా ముళ్ళులా ఉంటాయి కదా, దాన్ని చెక్కుకోవాలన్నమాట. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా తీసుకుని తొక్క మొత్తం అంతా ఈ విధంగా తీసుకుంటున్నమాట. లాంగ్ వీడియో కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట. మనం కట్ చేసుకునే ప్రాసెస్ ఎక్కువ అన్నమాట. చాలా సింపుల్గా కూడా ఉడికిపోద్ది, హెల్త్కి చాలా మంచిది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇవి తింటే నార్మల్గా అవుతాయండి, కంట్రోల్లో ఉంటాయన్నమాట. అలాగే ఇందులో విటమిన్ B1, B3 అలాగే కాల్షియం, మెగ్నీషియం చాలా ఉన్నాయన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను నేనైతే. మొత్తం అన్నీ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. లోన గింజలు అయితే తీసుకోవాలండి, చాలా బేగా కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే గింజలు అయితే తీసుకుంటున్నాను లోన. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేనైతే మొత్తం గింజలన్నీ తీసేసుకున్నాను. మేమైతే కాకరకాయలు అంటామండి, కొంతమంది బోడ కాకరకాయలు అంటారు. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇంకో చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే ఇలా వాటర్లో అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీంతో కర్రీ అయితే చేస్తున్నాను. మామూలుగా కర్రీ ఎలా ఉంటామో అలాగే ప్రాసెస్. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకున్నాను. చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను అనమాట. ఫ్రై కింద కూడా పెట్టుకుంటారు, మా వాళ్ళు అయితే ఎగిరి పెడితేనే తింటారనేసి ఇంకా ఎగిరి కింద అయితే చేశాను అనమాట. కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు అయితే మగ్గించుకున్నాను. అలాగే టమాటోలు కూడా వేసుకొని పసుపు, కారం కూడా, కారం మీ స్పైసీకి తగ్గంత వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసాను అనమాట. అలాగే కారం, పసుపు వేసేసుకున్నాక ధనియాల, జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని కొద్దిసేపు మగ్గించుకున్నాను అనమాట. ఇంకా మగ్గిపోయాక వీటిని కూడా కాకరకాయలను కూడా ముక్కలను కూడా వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకొని వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. బేగానే ఉడికిపోతాయండి. ఒక 10 మినిట్స్ స్లిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి ఎంతో బలమయమండి మాట ఈ కాకరకాయ అయితే. కాకరకాయ అయితే చేదు అస్సలే ఉండదు. మామూలు కాకరకాయలు అయితే చేదు ఉంటాయి, కానీ ఈ కాకరకాయలు అయితే చాలా బాగుంటాయి, బోడ కాకరకాయలు. అంతే అండి. ఎంతమందికి కర్రీ తెలుసో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఎవరికైనా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.